నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సోదర సోదరీమణులు కలిసి చేసుకునే పండుగలు ప్రధానంగా మనకు రెండు కనిపిస్తాయి. రాఖీ పండుగ, భగినీ హస్త భోజనం. శ్రావణ పౌర్ణమి నాడు సోదరి సోదరునికి కట్టే రక్షాబంధన వేడుక ఒకటి కాగా, సోదరి చేతి వంట సోదరుడు భుజించే మరో పండుగ భగినీ హస్త భోజనం. అయితే ప్రత్యేకించి ఆడపడుచులకు సంబంధించిన వేడుక అట్ల తద్ది. ఎక్కడున్నా ఆడపడుచులు పుట్టింటికి వచ్చి వేడుకగా చేసుకునే పండుగ అట్ల తద్ది. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, అట్ల తద్ది ఉయ్యాలో ఆరట్ల ఉయ్యాలో. ఇలా ఆడపడుచులు ప్రకృతి రమణీయ ఆహ్లాదకర వాతావరణంలో ఊయలలు ఊగుతూ, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ చేసుకునే పర్వదినమే అట్ల తద్ది. పురుషాధిత్య సమాజంలో పండుగలైనా పబ్బాలైనా, అధికార దర్పాలైనా, అంగీకారాలైనా అనంగీకారాలైనా అన్నీ పురుష పుంగవులదే. మహిళలకు ప్రత్యేకమైన పండగలేమైనా ఉంటాయా అంటే ఏమీ లేవే అని ఎవరైనా చెబుతారు. రాఖీ పండుగ, భగినీహస్త భోజన పండుగల్లో నారీమణుల పాత్ర ప్రధానంగా ఉంటుందని అంటారు. రాఖీ పండుగ అంటే సోదరుడి చేతికి సోదరి రాఖీ కట్టడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఉంటుంది. ఇక భగినీహస్త భోజనం దీపావళి అనంతరం కార్తీకంలో వచ్చే సోదరీ సోదరుల పండుగ. అయితే ఈ పండుగలో సోదరి చేతి వంటను సోదరుడు రుచి చూడటం, అంటే భగినీహస్త భోజనం రోజున రకరకాల పిండి వంటలు వండి సోదరి సోదరునకు విందు భోజనంగా పెట్టే పండుగ. సమవర్తి యమధర్మరాజు సోదరి యమునా నది. ఓ సందర్భంలో యమున తన సోదరుడు యముడికి పిండి వంటలతో భోజనం పెట్టగా ఆమెను యముడు వరం కోరుకోమంటాడు. ఆమె తన స్వప్రయోజనానికి వరం కోరుకోకుండా అందరికోసం ఓ దివ్యవరం కోరుకుంది. ఈ రోజున ఏ సోదరి సోదరుడికి విందు భోజనం పెడుతుందో ఆ సోదరికి సోదరునికి నరకబాధలు కలగచేయకుండా చెయ్యి అని యమున యముణ్ణి కోరుతుంది. దానికి యముడు తథాస్తు అంటాడు. అప్పటినుంచి భగినీహస్త భోజనం ఏ సోదరునికి సోదరి పెట్టిందో ఆ సోదరికి సోదరునకు నరకబాధలు లేకుండా పోయాయి. రాఖీ పండుగ, భగినీహస్త భోజనం కాకుండా నారీలోకానికి ఓ గొప్ప పండుగుంది. అదే ఆశ్వయుజ బహుళ తదియ. ఇదే అట్ల తద్ది పండుగ. ఇది కేవలం ఆడపిల్లల పండుగ. వర్ణ విచక్షణ లేకుండా స్త్రీలు మాత్రమే చేసుకునే పండగ అట్ల తదియ. అట్ల తద్ది ఒక్కటే పూర్తి మహిళా పండుగ. బ్రహ్మి ముహూర్తం దాటాక సూర్యోదయానికి ముందు అయితే తెలుగు శాకంబరీగా పేరున్న గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పెరుగు పచ్చడి, కందిపప్పు పచ్చడి ఇవన్నీ భోజనంలో భాగంగా చేసుకుని విందు భోజనంగా, మృష్టాన్న భోజనంగా నారీమణులు ఆశ్వయుజ బహుళ తదియ ప్రభాత సమయంలో ఆరగించి ఊయలాటలు, పాటలు, సరదా కబుర్లతో కాలక్షేపం చేస్తారు. ఈ పదార్థాలన్నీ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించేవి. ఎన్నో ఆలోచనలు చేసే మన పెద్దల పండగలు, పర్వదినాలు ఎవరు ఏ రీతినా ఏ పండుగ చేసుకోవాలి ఇలా అన్నీ నిర్ణయించారు. తెల్లవారుజామున చద్ది భోజనాలు చేశాక ఆకువక్కల తాంబూలాన్ని నములుతూ చెమ్మచెక్క చారడేసి మొగ్గ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మా, గూట్లో రూపాయి అనే పాటలు ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ సరదా పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాలతో అట్లతద్ది వేడుకలు నిర్వహించుకుంటారు. కొత్త పెళ్లి కూతురులో ఉండే అంతర్గత సిగ్గు, బిడియాల స్థానంలో అత్తింట ఎలా మెలగాలి, అతిథి మర్యాదలు ఎలా చెయ్యాలి అనే రీతిలో ఎన్నో కవ్వింత, కేరింత పాటలు పాడతారు. ఈ పాటల వెనుక ఆప్యాయత, అనురాగాలే కాక నీతివంత, నిజాయితీ నడవడిక, కలుపుగోలుతనం తదితర ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. పోపుల పెట్టి గొప్పదనాన్ని చెప్పే వైద్య చిట్టా పాటలు, చమత్కార, ఆహ్లాదకర జానపద పాటలు.
ప్రకృతి రమణీయ ప్రాంతంలో చెట్ల కొమ్మలకు ఊయలలు కట్టి తుళ్ళి తుళ్ళి పడుతోందని అంటూ అందమైన వయసును కీర్తించే పాటలు పాడతారు. చమత్కారభరిత ఆటలు ఆడతారు. రాబోయే దీపావళికి గుర్తుగా బాణాసంచా కాలుస్తూ ఆడపడుచులు ఆనందోత్సాహంతో అట్లతద్ది పండుగ చేసుకుంటారు. ఆశ్వయుజ బహుళ తదియని అట్ల తదియగా అట్టతద్దిగా నిర్వహించుకుంటారు. ప్రధానంగా ఇది గ్రామీణుల పండుగ. రకరకాల వ్రతాల పేరుతో అట్ల తద్దిని పిలుస్తారు. అయితే అట్ల తద్ది అనే పేరే ప్రాచుర్యం పొందింది. పురాణాలు అట్లతద్దికి సంబంధించి ఎన్నో మహత్తర విషయాలు తెలియజేస్తున్నారు. పార్వతీదేవి పరమేశ్వరుని పతిగా పొందడానికి ఈ వ్రతం చేసిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. తెల్లవారకముందే పల్లెలీచింది, తన వారందర్నీ తట్టిలేపింది అని సినీ కవి అన్నారు. అయితే అట్లతద్దినాడు ఆడపడుచులు పల్లెను తట్టి నిద్రలేపుతారు. చక్కగా తలంటు పోసుకొని తలారా స్నాన కాలకృత్యాల అనంతరం పూజాదికాలు చేసి నోములో భాగంగా చద్దులు తింటారు. అయితే తెల్లవారాక ఇంకేమీ తినరు. పగటి ఉపవాస దీక్ష చేపడతారు. గుర్తుకొస్తున్నాయి అంటూ పాత విద్యార్థులు ప్రతి ఏటాగాని 2 ఏళ్లకొకసారి కాని కలిసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆటపాటల్లో తేలియాడుతారు. పెద్దలంతా పిల్లలుగా మారే రోజే పల్లేదో పట్టణమేదో తెలియని రోజు దీపావళి రోజు అన్నట్టు దీపావళి పండుగ మాదిరి ఓల్డ్ స్టూడెంట్స్ కలయిక జరుగుతోంది. ఇలా తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకునే కలయిక వనితామణులకు అట్లతద్దినాడు లభిస్తుంది. కాపురాలకు వెళ్లిన ఆడపిల్లలు అట్లతద్దినాడు తప్పక పుట్టింటికి వచ్చి ఆడపడుచుల సంబరాల్లో భాగస్వామ్యమవుతారు. పుట్టింటికొచ్చిన ఆడపడుచుకు అట్లతద్ది వేడుక 1000 ఏనుగుల బలం ఇస్తుందని పెద్దలు చెబుతారు. ఏడాదిపాటు శారీరక, మానసిక శక్తికి అట్లతదియ వేడుక ఎంతో దోహదపడుతుందని తెలియచేస్తారు. పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, నోములు ఎన్నో ఉంటాయి. అయితే పండువ, వ్రతం సమ్మిళితంగా ఉండే పర్వదినాలు కొన్ని ఉన్నాయి. ఇందులో అట్లతద్ది చేసుకున్న వనితలు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని, అవివాహితులకు వివాహాలు జరిగి చక్కని భర్త లభిస్తారని పురాణ పెద్దలు చెబుతున్నారు. వ్రతాలు, పండగలు, పండగ వ్రతాలు, వ్రత పండగలు ఇలా వ్రతాలు, పండగలు సమ్మిళితంగా ఉండే వేడుకల్లో అట్లతద్ది స్థానం పొందుతోంది. అట్లతద్దినాడు ఆచరించే కొన్ని వ్రతాలు నారీమణుల పాలిట వరప్రసాదాలని పెద్దలు చెబుతున్నారు. అట్లతద్దినాడు వనితలు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే కలిగే ఉత్తమ ఫలితాలు అన్నీ ఇన్ని కావని పెద్దలు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరిస్తే వనితలు దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారని, పెళ్లికాని యువతులు ఆచరిస్తే అచిరకాలంలో వివాహాలు జరుగుతాయని, అనుకూలురైన, యోగ్యులైన, సమర్థులైన, సుందరమైన భర్తలు వస్తారని పెద్దలు చెబుతారు. అట్లతద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు. ఈ పాటలు, ఆటలు అట్లతద్దియ వేడుకల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణంలో సాగేవని అందరికీ తెలుసు. గ్రామ మహిళలందరూ ఏ భేదాలు లేకుండా చేసుకునే గొప్ప పండుగ. పంచాంగ పెద్దలు, పండిత ఘనాపాటిలు, పురోహిత శ్రేష్ఠులు అట్లతద్దికి చంద్రోదయ ఉమావ్రతం, అట్లతద్ది మహా విశిష్ట వ్రతమని ఏవేవో పేర్లు పెట్టి అట్లతద్ది విశిష్టత, ఈ వ్రతం చేసుకోవడం వల్ల కలిగే పుణ్య ప్రయోజనాలు, ఇహపర సుఖాల గురించి తెలియజేస్తారు. ఇదంతా బానే ఉన్నా జానపద సంప్రదాయాలు ప్రస్ఫుటంగా కనిపించే అట్లతద్ది ప్రభాత సమయంలో ఆనందదాయకంగా చేసుకుని ఆహ్లాదకర పండుగని నారీమణులు తెలియజేస్తూ ఉంటారు. అట్లతద్ది పూర్తిగా ఆడపిల్లుల పండగే.
అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఉయ్యాలాటలు, అట్లతద్ది పాటలు పాడుతూ పండగ చేసుకోగా, కొందరు మగపిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ కలిసి తెల్లవారుజామున రోడ్లపై అట్లతద్ది పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ రాబోయే దీపావళికి గుర్తుగా బాణాసంచా కాలుస్తూ, సిసింద్రీలు, తూటాలు వేస్తూ చిలిపి చేష్టలు చేయడం దశాబ్దాల క్రితం కనిపించేది. ఇంటిల్లపాది మంచి నిద్రలో ఉన్న సమయంలో కాలింగ్ బెల్ కొట్టి ఆ ఇంటివారు తలుపు తీసే లోపున తుర్రుమని పారిపోయేవారు. అయితే తొలుత ఆ ఇంటి పెద్దలు అసహనం వ్యక్తం చేసినా, అవును ఈరోజు అట్లతద్ది కదూ, పిల్లల పండగ అని ఏ కోపం తెచ్చుకోక లోపలికి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ల చిన్నప్పుడు అట్లతద్దినాడు ఈ రీతిన ప్రవర్తించిన వారే. గ్రామ సీమల్లో పండగలు, పర్వదినాలు అంటే అంత ఆనందకర వాతావరణంలో సాగేవి. సౌమ్యుడిగా కీర్తి ప్రతిష్టలు గడించి సోముడు తన కాంతిని ద్విగుణీకృతంగా అందజేసే మాసాలు ఆశ్వయుజ కార్తీకాలు. ఈ 2 మాసాల్లో ఎన్నో పండుగలు, పర్వదినాలు వస్తాయి. విజయదశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి ఆదిగా గల ఎన్నో పండుగలు శరదృతువులో వస్తాయి. ఇక ఆడపడుచులు ప్రత్యేకంగా చేసుకునే విశిష్ట పండుగ అట్లతద్ది. ఈ వేడుకను నారీలోకం ఆట పాటలతో ఆనందోత్సాహాలతో చేసుకుంటోంది. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.